సోషల్ మీడియా తెరిస్తే చాలబ్బా మొత్తం ఏఐ వీడియోలే. ఎవ్వలకు నచ్చిన వాళ్ళు పొట్టు పొట్టు వాడుతున్నారు. అప్పట్లా రోబోలు వచ్చి మనుషులు రోజుల చేసే పని గంటలే చేస్తే ఏఐ వచ్చి గంటలే చేసే పని నిమిషాలలోనే చేయబట్టే. చదువులు, జాబులు, బండ్లు, బిల్డింగ్లు అది ఇదని ఏం లేదు, అన్నిట్లకు రాబట్టే. మరి దాంతో ఫాయిదా ఎంత, నష్టం ఎంత, ఎట్లా వాడుకోవాలని చెప్తానికి ఢిల్లీలో గీ మీటింగ్ పెట్టిండ్రు. ఆర్టిఫిషియల్ టెక్నాలజీకే చిక్కని దొంగలు మోపైండ్రు పో. ఢిల్లీలా ఏఐ సమ్మిట్ పెట్టిండ్రు కదా, నిన్న మోడీ సార్ వస్తుండని స్టాల్స్ పెట్టిన వాళ్ళందరినీ ముత్తమంది షేపు బయటికి పంపిండ్రట. గింత సెక్యూరిటీ ఏమైతుందని ల్యాప్టాప్లు, ముఖ్యమైన మిషన్లు అన్ని ఆడనే ఇడిచిపెట్టిండ్రట. 2-3 గంటల తర్వాత లోపడి కోనిస్తే హీగేముంది మొత్తం మాయమైనాయి. సెక్యూరిటోళ్ళు, ఆఫీసర్లు తప్ప ఇంకెవ్వరు లేరు. మా వస్తువులు ఎవరు కొట్టేసిండ్రని గట్టిగానే అరుచుకుంటున్నారు అంతా. ఇక టెక్నాలజీ పేరు మీద చాలు చేసిన సమ్మిట్ లా వైఫై చక్కగా పనిచేస్తలేదని అదో గడబడ్. ఫుడ్ స్టాల్స్ దగ్గర ఫోన్ పే, గూగుల్ పే నడవది. నోట్లు మాత్రమే తీసుకుంటామనే వరకు పరిశాన్ అయిందట వచ్చిన వాళ్ళంతా. డిజిటల్ ఇండియాలా డిజిటల్ పేమెంట్లు బంద్ పెట్టుడైందని ముచ్చట రచ్చే వరకు సెంటర్ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సారీ చెప్పిండు. భారత మండపంలో పెట్టిన ఈ మీటింగ్ కు 100 దేశాలకెళ్లి 2.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటే నిన్నయాల బగ్గనే వచ్చిండ్రు. కొలువుల కాంచి ఎవసందాక ఏఐ తోటి ఏం ఫాయిదా అవుతుందో ఎరక వేస్తుర్రు అన్నట్టు.